వంకాయలేసి చికెన్‌లో వంకాయలేసి చేశాను. రెసిపీ అయితే అబ్బా! ఎంత బా వచ్చిందో చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. హాయ్! హలో! ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజైతే చికెన్‌లో వంకాయలేసి వండుతున్నాననమాట. మా మా వారికి మామూలుగా చికెను వేసి వండితే అంట నప్పదంట. వంకాయలో, బంగాళదుంపలో లేపోతే ఆకులో, అలములో ఏదోటేసి వండాలంట అన్నయ్య. అందుకని అతని కోసమని వంకాయలేసి వండుతున్నాను. లాస్ట్‌కైతే కూర మాత్రం చాలా బా వచ్చిద్ది. ఏంటి ఇలా బుర్ర తినేత్తాడు? చికెన్‌లా తినాలి కదా! ఇలా బుర్ర తినేత్తాడేంటి? ఏవోటి బంగాళదుంపలన్నెయ్యి, వంకాయలన్నెయ్యి గ్రేవీ వస్తది అంటారతను. ఏటి ఇలా బుర్ర తినేత్తండనేసి నేను ఇవాళ వంకాయలేసి వండాననమాట. కాపోతే రెసిపీ అయితే చాలా బా వచ్చింది. చాలా చాలా టేస్ట్ వచ్చిందనమాట. నేనైతే ఎప్పుడూ చికెన్‌లాగే తింటాను. మటన్‌లాగే తింటాను. అందులో కలుపులేమి ఎయ్యాలనిపించదు. ఎందుకంటే దాని ఓన్ టేస్ట్‌ని మనము ఆస్వాదించాలనమాట. ఎందుకంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైసే కదా వండుకుంటాము. ఎక్కువ వండుకోం కదా! సో, ఎందుకంటే చికెన్‌లాగే, మటన్‌లాగే, ఫిష్ లాగే తినాలనిపిస్తది. కానీ మా వారికేటంటే అందులో కొంచెం గ్రేవీగా కావాలతనికి. నేను పులుసులాగా కావాలి నాకు. అందుకనమాట ఇద్దరికీ పెద్ద నప్పదు. కానీ అలా ఈసారి మాత్రం ఎప్పుడు నాకు నచ్చినట్టే వండుకుంటాను నేను. ఈసారి మాత్రం అతను ఎయమంటున్నారు కదా! పోనీలే కదా అనేసి ఒక 4 వంకాయల ముక్కలు కోసి చికెన్‌లో వేసి వండాననమాట. అతను చెప్పిన మాటో ఏటో మాత్రం నేనెప్పుడు పులుసులా తింటానో ఏటో మాత్రం తెలీదు గానీ వంకాయలేసి వండితే మాత్రం చాలా బా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడానా. చాలా బా వచ్చింది. రెసిపీ చెప్పమంటారా? ముందుగా కళాయి పెట్టుకొని బిర్యానీ దినుసులు వెయ్యాలనమాట. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వెయ్యాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపేసుకోవాలి. తర్వాత చికెను మామూలుగా కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఏసారనమాట. అవి కూడా వేగిపోయిన తర్వాత బాగా వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఎయ్యాలి. తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలనమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మన వంకాయలు ఒక 4 వంకాయలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటరు, టమాటోలో ఉన్న వాటరు బాగా ఈ ముక్కలకంతా పట్టి ఇంకిపోయిన తర్వాత లాస్ట్‌లో కొరియాండర్‌లేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. వేస్తే కొంచెం వాటర్ ఏసుకోవచ్చు. వేయకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే అలాగా చికెన్‌లో బోలెడు వాటర్ ఉంటది కదా! అదే అలా ఉడికిపోద్దనమాట. చాలా బా వచ్చింది. తింటుంటే చాలా సూపర్‌గా వచ్చిందనమాట. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. తిట్టుకున్నాను గానీ ఏదోటి అలా బుర్ర తినేత్తాడని. కానీ వండితే మాత్రం చాలా 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 సూపర్‌గా వచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.